మన ఇంట్లో లైట్ రోజ్ కలర్ అదే సెంట్ రోజ్ ఉందనమాట. అదెప్పుడో లాస్ట్ ఇయర్ పూసిందనమాట. ఆ ఒక్క పువ్వు కోసం నేనైతే చాలా రోజులు వెయిట్ చేశాననమాట. ఎప్పుడు మొగ్గేసుద్దా అనేసి. కానీ నేనేమనుకున్నానంటే ఇది మాములు బాగా ముదిరాక బాగా పూలేస్తది అనుకున్నాను. కానీ ఏందంటే కొమ్మలు కట్ చేస్తే బాగా ఎదుగుతది, బాగా మొగ్గలేస్తది గైస్. ఇది నేను తెలుసుకుందనమాట. సో, సడన్‌గా ఒకసారిగా మిద్ది పైకొచ్చి చూడగానే అది పువ్వు పూసింది. అంటే మొగ్గేసింది కానీ ఒక్క రోజులోనే ఇంత బాగా పూసేస్తది అనుకోలేదు. మళ్ళీ నేను నెక్స్ట్ డే వాటర్ పోసేటప్పుడు కూడా మొగ్గగానే ఉండింది. మళ్ళీ మొగ్గేసేసింది. షాక్ అయ్యాననమాట. ఎప్పుడో లాస్ట్ ఇయర్ చూసాననమాట. మళ్ళీ ఇప్పుడు అది కూడా సింగిల్‌గా ఒక్కటే పూసింది. నేనైతే అసలు ఆ స్మెల్ గాని చాలా బాగుంది. అసలు ఆ ఫ్రేగ్రెన్స్ సూపర్‌గా ఉంది అసల. ఇలాంటి సెంట్ రోజా ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి గైస్. ఎందుకంటే ఇది చాలా బాగుందన్నమాట. లైట్ కలర్ చాలా డీసెంట్ కలర్ అనమాట. నాకైతే దాన్ని కాసేపు అట్లాగే పెట్టుకొని స్మెల్ చూస్తా ఉన్నానమాట. మా అమ్మ నుండి తిట్టింది. వాసన చూడకూడదు దేవుడికి పెట్టే పువ్వులు అని చెప్పేసరికి మీరు ఎంతమంది ఫాలో అవుతారు గైస్ అట్లాగా? వాసన చూడకూడదు అంటే మనం అట్లా ముక్కుతోటి స్మెల్ చేయకూడదు అనమాట దేవుడికి పెట్టేది. సో, అందుకనేసి మళ్ళీ ఇంక దూరంగా పెట్టేసేసాను.